తిరుమల లడ్డు ప్రసాదాల మీద నిరాధారమైన నిజమైన వ్యాఖ్యలు చేసి ఎంత పెద్ద డిస్కషన్కి రాష్ట్రంలో దేశంలో న్యాయస్థానాల్లో కూడా ఎంత పెద్ద డిస్కషన్కి కారణమయ్యారో ఇప్పుడు తాజాగా టీటీడీ ఆధ్వర్యంలోని గోశాలలో గోవులు మరణించాయనే ఆ ఎపిసోడు అంతకు మించి మరీ తిరుమల ఎపిసోడ్ చుట్టూ ఈ గోవుల మరణాల చుట్టూ చర్చ అయితే జరుగుతూ ఉంది. అప్పుడు అవి నిరాధారమైన ఆరోపణలు, ఇప్పుడు సంఖ్య ఎంత అన్న కథ పక్కన పెడితే గోవులు చనిపోయాయి అన్నది టీటీడీ పాలకులు కూడా అంగీకరిస్తున్నటువంటి వాస్తవం. అండ్ ఈ ఎపిసోడ్ నుంచి ఎలా బయటపడాలో తెలియక, దీన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక టీటీడీ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది. సరే, ఎవరైనా ఒక రకమైన నాయకులు ఇటువంటి ఈ విషయాలు కనుక బయట పెట్టి ఉండింటే అంత ఎఫెక్ట్ అయ్యేది కాదేమో, కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఎందుకంటే టీటీడీ మీద ఆసారికి బాగా పట్టు ఉంటుంది, టీటీడీలో చాలా చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు తాను 2 సార్లు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు. అండ్ ఆధారాలు లేకుండా అసలు భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడరు అన్న విషయం రాజకీయాల్లో ఉన్న అందరికీ తెలుసు. సో తానే ఈ వివరాలన్నీ బయట పెట్టేసరికి ఎవరు కొట్టిపడేయలేని పరిస్థితి. అందులోనే ఆయన చాలా సంస్కారవంతమైనటువంటి విమర్శలు చేస్తారు, సబ్జెక్టు వరకే పరిమితమై మాట్లాడుతూ ఉంటారు. ఉలిక్కిపడ్డ టీటీడీ ఫస్ట్ ఇది అబద్ధం అనింది, ఫేక్ అన్నారు. ఇంకా టీటీడీ చైర్మన్ లాంటి వాళ్ళు వచ్చి 22 చనిపోయాయని చెప్పి ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద వ్యక్తిగత విమర్శలకు కూడా, అంటే మరి టీటీడీ చైర్మన్ గారికి అంత ఎందుకు ఏమంటారు అసహనం కలిగిందో ఏంటో తెలియదు. అరే మనం ఇవన్నీ బయటకు వచ్చేసాయని చెప్పి ఫ్రస్ట్రేషన్ ఏమో తెలియదు, కానీ చివరికి భూమన కరుణాకర్ రెడ్డి గారిని అయితే మనిషి పుట్టుక కూడా అర్హత లేదు నీకు, కానీ ఇంత ఒక రాజకీయ నాయకులు కూడా ఇటువంటి కమెంట్ చేయరు. మరి టీటీడీ చైర్మన్ గారు ఎందుకు చేశారో తనకే తెలియాలి. దానికి కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారి రిప్లై ఏంటి, అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను, నేను సబ్జెక్టుకే పరిమితం అవుదాం అనుకుంటున్నాను అని చెప్పి హుందాగానే రిప్లై ఇచ్చారు. సరే, ఆ తర్వాత ఈఓ గారు మీడియా సమావేశంలో ఏమంటారు, 43 గోవులు చనిపోయాయి అంటారు. ముఖ్యమంత్రి గారేమో 0 ఏమీ చనిపోలేదు అంటారు. సరే, వీళ్ళకు దోచింది వీళ్ళు చెరో మాట మంచుకో మాట మాట్లాడుకుంటూ పోతూ ఉన్నా ఓవరాల్గా మొత్తం నిజాలను న్యాయస్థానాల్లో ప్రమాణపూర్వకంగా చెప్పాల్సిన సమయం ఆసన్నమవుతున్నట్లే ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ రేపు పేరెన్నికగన్న ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి గారు నేరుగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేయడము, లేదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేయడము, ఏదో ఒకటి జరగబోతుంది. ఇప్పుడు ఏదో మీడియా ముందుకు వచ్చి అసహనం ప్రదర్శించి బెదిరింపులకు దిగుతున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఇప్పుడు న్యాయస్థానాల్లో ప్రమాణపూర్వకంగా నిజాలు చెప్పాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. డెఫినెట్లీ సుబ్రహ్మణ్య స్వామి గారు ఇంతకు ముందే చెప్పారు, దీని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తాను అని. ఆయన అనుకున్నట్లే దీని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయబోతూ ఉన్నారు. మరి అప్పుడు న్యాయస్థానాలకు టీటీడీ ఏం సమాధానం చెబుతుంది అన్న విషయం అయితే చూడాలి. భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద అసహనం ప్రదర్శించినట్లు నీకు మనిషి పుట్టుకు పుట్టే అర్హత లేదు అని ఇంకా న్యాయస్థానాలు అయితే ఇటువంటి విమర్శలు చేయలేరు కదా. ఎన్ని మరణించాయి ఏంటి, వాటికి పోస్ట్ మార్టం చేశారా, కారణాలు ఏంటి, చాలా చెప్పాల్సి ఉంటుంది. పైపెచ్చు సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు పిటిషన్లు వేస్తూ ఉంటే, సో భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఒక్కసారిగా బయటపెట్టినటువంటి ఈ విషయాలతోటి, ఈ గోవుల మరణాలతోటి టీటీడీ ప్లస్ ప్రభుత్వ పెద్దలు అయితే ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి మిగిలిన వాళ్ళందరూ కూడా దీని మీద స్పందించుకుంటూ ప్రభుత్వానికి సంబంధించిన పాలకపక్షం వైపు వాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద అసహనంతో, ఫ్రస్ట్రేషన్తో ఏవో వ్యాఖ్యలు అయితే చేసుకుంటూ ఉన్నారు. సో న్యాయస్థానాలు గడప తొక్కబోతూ ఉంది. టీటీడీ సమాధానం చెప్పే రోజైతే వెరీ సూన్ రాబోతూ ఉంది.